ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రేక్షక మహాశయులందరికీ మనసా వాచా కర్మ నమస్సుమాంజలులు. 2025 ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. రవి 11వ తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజు భగవానుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి, మనకి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి మాస ఫలితాల్లో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు మీ పేర్లు మొదటి అక్షరం బో, జా, జీ అనే అక్షరములు కలవారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరము కీ, కు, కే, కో అనే అక్షరములుగా కలవారికి, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము గా, గీ అనే అక్షరములుగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. అయితే ఈ మాసంలో మకర రాశి వారికి మంచి ఎదుగుదల ఉంటుంది. వీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల బాగా ఉంది. అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. బ్యాంకు నుంచి రావలసినటువంటి లోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు, రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల్ని అనుసరించి ముందుకు సాగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అది కూడా మధ్యవర్తుల పెట్టేటువంటి ఇబ్బందుల వలన. అలాగే శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు మటుకు కొంతమేర తగ్గుతాయి. అలాగే సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఫలితం మటుకు తక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పోరాడితే అప్పుడు ఫలితం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు. తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతుంటారు. మీరు ప్రతి వారిని అబ్జర్వ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంకలనం, లేకపోతే కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న దాని కోసం గట్టిగా ప్రయత్నాలు చేయండి. మీకు తెలిసిన వారితోటి కొంత రికమెండేషన్లు పెట్టించుకోండి. తప్పకుండా పనులన్నీ సరి అయిన సమయానికి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు సరి అయిన సమయానికి సరి అయిన విధంగా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం, మీ తెలివితేటలు,
మీకు ఉపయోగపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవితం ఈ మాసం అంతా లగ్జరీగా గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో సాధించలేకపోతున్నామనేటువంటి మీ మనసులో కొంత బాధ మిమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తుంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీలు అనే వారికి టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నాయి. అలాగే రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతాన యోగం ఉంది. అలాగే రెండో వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా రెండో వివాహం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగాలు తప్పకుండా దొరకవు. విదేశాలలో ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు గట్టి ప్రయత్నంతో దొరుకుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి తప్పకుండా వాహనాలు ఎలక్ట్రిక్ కార్స్ కొనేటువంటి సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. చెడు స్నేహితులకి దూరంగా ఉండండి. కొంత వ్యసనాలకి దూరంగా ఉండండి. ఇలా ఉండడం వల్ల మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే భర్తని అర్థం చేసుకోలేకపోతున్నాననేటువంటి బాధ భార్యల్లో చాలా సతమతం అవుతూ ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగుతారు, విజయాన్ని సాధిస్తారు. మీకు నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ప్రతి పని కూడా నోటి దాకా వచ్చి ఆగిపోయేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మొండిగా చేసే పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి. ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు లేట్ అవుతాయి. ప్రేమించిన వ్యక్తుల కోసం చాలా ఖర్చు పెడతారు. ప్రేమించిన వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడరు స్త్రీలు కానీ పురుషులు కానీ. ఒంటరితనం ఎంతో మిమ్మల్ని బాధ పెడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఊహించలేనటువంటి ధనం వచ్చేటువంటి సూచన ఉంది. మీ వ్యాపారాన్ని నలుదిక్కులకు కాదు విదేశాలు కూడా విస్తరింప చేయగలిగేటువంటి మంచి మంచి అవకాశాలు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పార్ట్ టైం బిజినెస్ చేసుకుంటూ చదువుకునే విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది. అలాగనే గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, అలాగే ఆర్టిస్టులకి, డైరెక్టర్లు కూడా కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమేర చేజారిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చిన అవకాశాలకి వెంటనే సమాధానం చెప్పండి. తప్పకుండా మీరు అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళా మండలికి చాలా బాగుంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు వస్తుంది. క్రీడాకారులు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఉన్న కంపెనీలో కాకుండా పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొంచెం ప్రమాదాలు పొంచి ఉంటాయి. అర్ధరాత్రి పూట తిరగండి. అలాగే స్త్రీలు మీరు ముందు వెనక చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కొన్ని ఇబ్బందులు మీకు పొంచి ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను కలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. సేఫ్టీగా ఉండగలుగుతారు. అలాగే ఇంకా మీకు ఆర్థిక పరంగా ఎదగడం కోసం కానీ మీ జీవిత కెరీర్ని పెంచుకోవడం కోసం కానీ లక్ష్మీ గణపతిని మీరు లడ్డూలు నైవేద్యంగా సమర్పించి ఆ లడ్డూని అందరికీ పెట్టండి. అలాగనే గోవుకి గ్రాసాన్ని తినిపించండి. మీరు ఆంజనేయ స్వామిని, కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే మీకు ఇంకా త్వరగా మంచి ఫలితాలు రావాలి అంటే మా దగ్గర నవగ్రహాల ఆయిల్స్ కానీ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాము. అవన్నీ వాడటం వల్ల మీరు మంచి భవిష్యత్తును పొందగలుగుతారు. మీరు మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలుగుతారు. ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే. మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి. అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అలాగనే బిజినెస్లో వ్యాపారాల్లో కొంత ఇబ్బంది పడుతున్నారా? బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకి సంబంధించిన ఆయిల్స్, అలాగనే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకి సంబంధించిన ఆయిల్స్, షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, షట్చక్రాలకు సంబంధించినవి, నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్,
తర్వాత పితృదోషాల ఆయిల్స్, మహాకాళ సర్పదోషం ఆయిల్స్, అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్, తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్, జాయింట్ పెయిన్ ఆయిల్స్, తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది లాభం కోసం కాదు, ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలా తక్కువగా ఉంటాయి రేట్లు. తప్పకుండా నన్ను సందర్శించండి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. సర్వే జనా సుఖినో భవంతు.